హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు కళ్యాణ్ పడాల గురించి తనుజ ఏం చెప్పింది, అసలు వాళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో చాలామంది చాలా రకాలుగా పోస్టులు పెడుతున్నారు. అసలు దానికి సంబంధించిన నిజాలు ఏంటి, ఒక వ్యక్తి గురించి ఆ విధంగా ఎలా మాట్లాడతారు అనే డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అనేది స్కిప్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఎవరైనా సరే ఒక వ్యక్తి ఫేమ్ వచ్చిన తర్వాత, నిన్న కూడా మనం ఒక వీడియోలో చూసాం, ఒక వీడియోలో చెప్పాం కళ్యాణ్ గురించి. కళ్యాణ్ పడాల బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత అతని మీద చాలా నెగిటివ్ వీడియోస్ వస్తూ ఉన్నాయి. ప్లస్ అట్లాగే లిటిల్ కృష్ణ దాంట్లో కూడా ఉన్నాడని చెప్పేసి, కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి చాలా వీడియోలు కూడా రిలీజ్ చేశారు. అట్లాగే ఇంకొక విషయం, తనుజ విషయంలో తనుజకి కళ్యాణ్కి మధ్యలో ఏం జరుగుతుంది అని చెప్పేసి వ్యూస్ కోసమో ఇంకోటి కోసమో చెప్తున్నారు తప్ప, అసలు నిజాల గురించి కనుక మాట్లాడితే ఒక ఆడపిల్ల గురించి అట్లాంటి విషయాలు చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరైనా ఒకటే, ఎవరు ఆడపిల్ల అయినా ఒకటే. కాబట్టి అటువంటి విషయాల గురించి అసలు అది ఒక రియాలిటీ షో, ఒక 8 నెలల క్రితం 3 నెలల పాటు జరిగింది. అది ఒక రియాలిటీ షో. ఆ రియాలిటీ షోలో అవతల ఒక చోట ఒక 10 మంది 15 మంది ఉన్నప్పుడు మామూలుగా నలుగురికి, ఇద్దరికి, ముగ్గురికి అభిప్రాయాలు కుదురుతాయి. కాసేపు ఆ 3 నెలలు ఏదో ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది. అంత మాత్రం చేత అదే బయటకు వచ్చిన తర్వాత అదే కంటిన్యూ అవుద్ది, అది ఇంకోటి. ఇది కరెక్ట్ కాదు. అదే విషయాన్ని తనుజ కూడా ఒక లైవ్లో చెప్పి తను బాధపడడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా ఒకటే, ఏం జరుగుతుంది ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటారు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అతని గురించి అతని వర్క్లో అతను ఉంటాడు. ఇంకో రూమర్ కూడా అతన్ని సాంగ్ బయటికి రానివ్వకుండా గేమ్ ఆడుతున్నారు, రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది వీడియో చేస్తున్నారని చెప్పేసి ఆమె బాధపడుతూ చెప్పింది. ఎందుకు చేస్తారు అట్లా? అసలు అట్లా చేయరు, మాకేం అవసరం అట్లాంటి విషయాలు. అసలు ఒక వీడియోలో కళ్యాణ్ చెప్పాడు, తను ఒక ఫోన్ చేస్తే, ఒక చోట ఉన్నప్పుడు తను ఫోన్ చేస్తే తనే దగ్గరుండి రిసీవ్ చేసుకుని అవన్నీ పంపించే వరకు వెంటున్నానని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. అంటే మేమంతా హ్యాపీగానే ఉంటాం, మేమంతా ఫ్రెండ్లీగానే ఉంటాం, ప్యూర్ ఫ్రెండ్షిప్ మాది, అంతకు మించి వేరే ఏం ఉండదు. కానీ మధ్యలో మీరే చాలా రకాలుగా ఊహించుకుంటుంటారు, అలా ఊహించుకోవద్దు అని చెప్పేసి వీడియోలో ఒక అమ్మాయి బాధపడుతూ చెప్పినప్పుడు దాన్ని కన్సిడర్ చేయాలా తప్పకుండా. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకునేది అంటనే నిజమైపోద్ది అన్నట్టు. అంటే నిజంగానేమో ఆ రూమరే నిజం తెలిసేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు. అబద్ధానికి చాలా పవర్ఫుల్ ఉంటుంది. వ్యూస్ కోసమో, లైక్స్ కోసమో, ఇంకోటి దానికోసమో ఒక ఆడపిల్ల జీవితాన్ని అయితే పెట్టకూడదు. ఇది కరెక్ట్ కాదు కూడా. ఒకవేళ తను లీగల్గా యాక్షన్ తీసుకున్నా కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్తో ఆటలాడుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళు సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. కళ్యాణ్ ఒకవేళ ఇప్పుడు సెలబ్రిటీ అయి ఉండొచ్చు, కానీ తనకి ఫస్ట్ నుంచి కూడా ఇటువంటి విషయాల గురించి తెలియదు కాబట్టి తను ఏదో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాడు అన్నట్టుగా తను కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి విషయాల్ని చాలా రకాలుగా అనుకోవడం మార్చుకోండి అని చెప్పే ఉద్దేశంతోనే ఈ వీడియో చేసాను తప్ప మనకేమి ఎవరు పెయిడ్ ప్రమోషన్స్ కాదు, ప్లస్ PR ఛానల్ అసలే కాదు. ఉన్న విషయాన్ని తెలిపే క్రమమే తప్ప వేరే ఉద్దేశం లేదు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ, ఇక మళ్ళీ బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష వాటి గురించి వీడియోస్ అయితే అప్డేట్ వస్తే మీ ముందుకు తీసుకొస్తానని కోరుకుంటూ, ఓపికగా నా వీడియో ధన్యవాదాలు. జై హింద్.